सर सत्य जी फर्स्ट सेंटेंस पढ़िए सर फर्स्ट सेंटेंस ఇక్కడ यहाँ जैसा है वैसा पढ़िए నేను రోజు 5 గంటలకి లేస్తాను నేను రోజు 5 గంటలకు లేస్తాను. ఉమ్, मैं रोज 5 बजे को उठता हूँ. కొడతాం అంటే ప్రెసెంట్ లో మీ యాక్షన్ కదా ప్రెసెంట్ లో మీ ఉమ్, అలవాటు ఇప్పుడు ఓకే. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ హిందీ క్లాస్ ఉంది కాబట్టి రోజు 5కి లేస్తున్నారు ఓకే ఉమ్, నేను ఇంతకు ముందు రోజు 6 గంటలకి లేచేవాడిని అని చెప్పాలి ఎట్లా చెప్తారు इससे पहले मैं रोज 6 बजे को उठता था. ఉడతా వెరీ గుడ్ అంతే చూడండి అక్కడ ప్రెసెంట్ కి పాస్ట్ కి హ్యాబిచువల్ యాక్షన్ డిఫరెన్స్ ఉడతా ఉడతా థా उठता లేచేవాడిని అదే ఇదే సెంటెన్స్ మేడం చెప్పాలనుకున్న ఎట్లా చెప్పాలి उठती थी. ఉడ్తి దట్స్ ఇట్ ఓకే అంటే మనం గతంలో ప్రజెంట్ లో అయితే ఉడతాము ప్రజెంట్ లో పాస్ట్ లో అయితే उठता ఉడతా है. గర్ల్స్ उठता అయితే था. ఉడుతుంది అంటే ప్రెసెంట్ లో హ్యాబిచువల్ యాక్షన్స్ కి పాస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటి ఆ హూ हूँ. తీసేసి తా వస్తే తా పెట్టాం గర్ల్ అయితే థీ పెట్టాం అంతే ఓకే ఎస్ సార్ నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి నువ్వు రోజు ఎన్ని గంటలకి పడుకుంటావు నీవు రోజు ఎన్ని గంటలకు పడుకుంటావు? तुम रोज कितने बजे को सोते सोते हो? సోతే అదే గర్ల్ అయితే సార్ सोती हो. तुम रोज कितने बजे को सोते हो कितने यार सब बजे को लोग बोलिए सोते चुपचाप मत बैठे और సైలెంట్ కూర్చోవద్దండి చెప్పాలి వీడియో ఆన్ చేయండి ఓకే నువ్వు రోజు ఎన్ని గంటలు పడుకుంటావు అది ప్రెసెంట్ లో వాడు అలవాటు అడిగారు మీరు వాడు हो? డైలీ ओके. యాక్షన్ రెగ్యులర్ యాక్షన్ హ్యాబిచువల్ యాక్షన్ అడిగారు ఓకే. నువ్వు ఆ ఎస్ ఇంతకుముందు నువ్వు కాలేజ్ బీటెక్ చదివేటప్పుడు బీటెక్ పడితే సమయం నువ్వు బీటెక్ చదివేటప్పుడు రోజు ఎన్ని గంటలకి పడుకునేవాడివి ఎట్లా तुम अ, तुम बीटेक पढ़ते समय में ఉమ్, कितने ఉమ్, बजे को सो जा अरे ఉమ్. అంతే कितने సోతే बजे को सोते थे? ఉమ్, सोते సోతే थे. అదే గర్ల్ అయితే అండి सोते सोती थे. सोते సోతి सोती थी. సోతి ठीक है, ठीक है. ఏం లేదు తే వస్తే తే सोती. వస్తే తీ వస్తే తీ. చాలా ఈజీ అండి ఇదైతే దానికన్నా ఇంకా अरे, ఈజీ ఆ తే अरे, వచ్చింది కాబట్టి తే వచ్చింది టీ వస్తే టీ పెట్టాం సోతి ठीक है. तुम रोज कैसे सोते थे कितने बजे को उठते थे कहाँ जाते थे कैसे क्या काम करते थे ఇట్లా పాస్ట్ లో ఉన్నప్పుడు హ్యాబిచువల్ యాక్షన్స్ ఇట్లా అడగాలంతే సేమ్ ఓకే నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ సార్ మీరు రోజు ఏ న్యూస్ పేపర్ చదువుతారు మీరు రోజు ఏ న్యూస్ పేపర్ చదువుతారు? आप रोज ఉమ్, किस अखबार या समाचार पत्र पढ़ते पढ़ते పడితే थे? అంటే ఈ ప్రజెంట్ పాస్ట్ కి వెళ్ళకండి ఫస్ట్ ప్రజెంట్ చెప్పండి पढ़ते हैं. पढ़ते हैं కదా आप रोज किस समाचार पत्र पढ़ते हैं మీరు రోజు ఏ న్యూస్ పేపర్ చదువుతారు ప్రెసెంట్ ఓకే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈనాడు పేపర్ చదువుతున్నాడు అనుకోండి మీరు ఇంతకు ముందు కూడా మీరు ఇంతకు ముందు ఏ పేపర్ చదివే వాళ్ళు అడగండి మీరు ఇంతకు ముందు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఈనాడు సాక్షి చదువుతున్నాడు వేరే పేపర్ మరి తెలియదు కదా మనకి మీరు ఇంతకు ముందు ఏ పేపర్ చదివేవాళ్ళు आप इससे पहले ఉమ్, कौन सा पेपर पढ़ते थे? పడితే అది ఒక మేడం అడగండి पढ़ती थी. ఒక పడితి ఏం లేదు అంతే ఆ పడితి తీ అంటే ఇప్పుడు తీ తీ వచ్చినప్పుడు తే పెడితే బాగుంటదని చూడండి ఒకసారి పడితి తీ అంటే బాగుందా బాగాలేదు అంతే ఆ టీ వచ్చినప్పుడు టీ పెడితేనే సరిపోతుంది ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ బాగుంటుంది దిస్ న్యూస్ పేపర్ పడితి తీ ఓకే ఫోర్త్ సెంటెన్స్ చెప్పి पढ़ती. బోలియే సార్ మేము రోజు షటిల్ ఆడతాం మేము రో ప్రెసెంట్ లో మీరు రోజు మేము షటిల్ రోజు ఆడతారు షటిల్ ఈవినింగ్ ఆడతాము. हम रोज शटल खेलते हैं. వెళ్తే మేము చిన్నప్పుడు బచ్పన్ మే అనమాట మేము చిన్నప్పుడు రోజు కబడ్డీ ఆడేవాళ్ళం చిన్నప్పుడు बचपन में हम रोज कबड्डी खेलते थे. ఆ खेलते थे खेलते थे ఆడేవాళ్ళము खेलते थे ఆడేవాళ్ళం ఓకే నెక్స్ట్ అదే ఓన్లీ గర్ల్స్ చెప్పారనుకోండి खेलती थी. खेलते थे బాయ్స్ అండ్ గర్ల్స్ మిక్సింగ్ ఉంటే खेलते थे. खेलते థేనే రావాలి ఓన్లీ గర్ల్స్ అయితే తిథి పెట్టుకుంటాం ఓకే నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చెప్పండి ఫిఫ్త్ సెంటెన్స్ అతను రోజు డైరీ రాస్తాడు. वो रोज डायरी की दैनिकी लिखता है. लिखता है प्रेजेंट అనమాట రోజు డైరీ రాస్తాడు ఓ రోజు డైరీ లిఖతా है ఓకే ఎస్ అతడు ఆ నాకు రోజు అతడు నాకు అప్పుడప్పుడు లెటర్స్ రాసేవాడు అంటే ఇప్పుడంటే మనకి ఫోన్లు వచ్చాయి కదా ఇంతకుముందు లెటర్స్ రాసేవాడు కదా అతడు నాకు అప్పుడప్పుడు లెటర్స్ రాసేవాడు కవి అప్పుడప్పుడు సమ్ పాస్ట్ లో कभी 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 मुझे लेटर्स ఉమ్, लिखते थे. ఒకడే కదా लिखता था. లిఖతాత రాసే వాళ్ళు అంటేనే రెస్పెక్ట్ ఇవ్వాలి ఒకడే हाँ కాబట్టి लिखते थे. లిఖతాత లిఖతాత लिखता था. ఓకే ఇప్పుడు लेडीज నెక్స్ట్ तो సిక్స్త్ लिखती थी. సెంటెన్స్ ఆమె నెక్స్ట్ आमे గర్ల్ रोज पूजा చేస్తాం. ఆమె రోజు आमे పూజ रोज చేస్తుంది पूजा చేస్తాం. वह रोज ఒక पूजा రోజు करती है. కత్తి पूजा ఇది करती है. ప్రెసెంట్ లో ఓకే
పెళ్ళి అవ్వక ముందు. ఓకే. పెళ్ళి అవ్వక ముందు అంటే పాస్టే కదా, పెళ్ళి అయిపోయింది కదా ఆమెకి. ఓకే. शादी के పెళ్ళి पहले అవ్వక పెళ్ళి అవ్వక ముందు నెగిటివ్లు అడుగుతుంది జాగ్రత్త చూడండి. పెళ్ళి అవ్వక ముందు రోజు పూజ చేసేది కాదు. शादी के पहले वह ఉమ్, पूजा नहीं करती थी। అంతే, వెరీ గుడ్. నెయ్యి కత్తి. అంతే అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అవ్వక ముందు అంటే మనం పాస్ట్ లోకి వెళ్ళిపోయాం. పూజ నెయ్యి కత్తి, అదే పూజ अच्छा చేసేది అంటే పూజ కత్తి. करती थी, पूजा करती थी। యా, ఎందుకు సార్? పెళ్ళి అయిపోయి పూజలు ఏం చేస్తుంది, కష్టాలు వెళ్ళిపోయినాయి అంటారా? पूजा नहीं करती थी। पूजे होने के बाद ज्यादा पूजा करती थी या नहीं करती थी? नहीं करती थी। करती थी। ओके सर, बस।